ఫ్రెండ్స్, లడ్డు బాబు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను సమ్మక్క పుట్టిన ఊరైన బాయక్కపేటకు వచ్చాను. ఇది సమ్మక్క పుట్టిన ఊరు, ఇది ఆ గద్దె ప్లస్ అక్కడ వాళ్ళ సమ్మక్క వంశీయులైన వాళ్ళ వారితో కూడా మాట్లాడదాం. ఓకేనా, చూద్దాం, లెట్స్ గో. ఇది పగిడిద్ద రాజు గద్దె అండి బాయక్కపేటలో. ఇది సమ్మక్క సారక్క సమ్మక్క గద్దె, అది సారక్క గద్దె. చరిత్ర అనగానే మనం లాంగ్ షో గంట కాదు 2 గంటలకు చరిత్ర చారిత్రక నేపథ్యం వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అనేది మీ అందరికీ ఇప్పుడు భక్తులకు తెలిసినటువంటిది. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే మేడారం, కానీ దాని పూర్వము, దాని చరిత్ర, పూర్వం మానవాళ్ళు, దీని పునాదులు ఎక్కడున్నాయనే విషయానికి వచ్చేసరికి మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి పుట్టుపూర్వం అనేది బాయక్కపేట, మరి చందా వంశస్థుల ఆడబిడ్డ, అంటే 5వ గోత్రం వారి ఆడబిడ్డ, 3వ గోత్రం వారికి మెట్టింటికి అంటే మేడారానికి ఇవ్వడం జరిగింది అనేది. ఇప్పుడు జాతర నేపథ్యం, చారిత్రక నేపథ్యానికి వచ్చేసరికి సమ్మక్క సారలమ్మ జాతర అంటే మాకు మా చందా ఇంటి 5వ గోత్రం ఆడబిడ్డ కాబట్టి చందా వంశస్థులు అంటే ఇక్కడ జాతర నిర్వహించిన పూర్వం, అంటే ఇప్పుడు మేడారంలో నిర్వహించక ముందు, అంటే సుమారుగా 1940వ సంవత్సరం వరకు, అనగా ఇప్పుడు ఇంతకుముందు పేపర్లు కనుక చూపించిన దాని ప్రకారం చూసుకుంటే 40 వరకు జాతరను ఇక్కడనే బాయక్కపేట గ్రామంలో నిర్వహించడం జరిగినది. తదనంతరం అంటే అప్పుడు ఉన్నటువంటి కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భం లోపల మరియు రవాణా సౌకర్యాలు కావచ్చు, నీటి సౌకర్యాలు, వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు, స్నానాధికారులు చేయడానికి ఉన్నటువంటి ఒకటే ఒక చెరువు, అది వెళ్ళిపోవడంతో ఇబ్బందులతోటి మరి అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ, అప్పటి దేవతల కమిటీ అధ్యక్షునటువంటి పెద్దవెల్లి బుచ్చయ్య కావచ్చు, కోరం కనకయ్య, చెరప మల్లయ్య, మైపతి చిన్న కిష్టయ్య, వీళ్ళందరూ మరి మా చందా పరమయ్య, ఈ వాళ్ళందరితోటి పెద్ద మనుషులందరూ కూర్చొని ఆలోచించుకొని మరి ఈ కరువు వల్ల ఈ బాయక్కపేట చుట్టుపక్కల గ్రామాల్లో, అంటే 7 గ్రామాలు అనేవి ఉండేవి, ఆ 7 గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెల్లాచెదరైపోయి తలో దిక్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మా ఈ బాయక్కపేట గ్రామంలో ఉన్నటువంటి సిద్ధమైన వంశస్థులు, కాక వంశస్థులు కూడా మరి మేడారంలో, కార్నపల్లి, తర్వాత కాలువపల్లి గ్రామాలలో స్థిరపడడం జరిగింది. మరి జాతరలు చేసే పండుగలు, దేవతకు ఇచ్చేటువంటి పండుగలు, సంవత్సరాది పండుగలు అనగానే కొత్త పండుగ అంటే ఎండాకాలం, అంటే మనకు ఎండాకాలం అయిపోగానే జూన్ మాసంలో వచ్చేటువంటి రోహిణి కార్తెలో వచ్చేటువంటి శూలాల పండుగ, దాని తదనంతరం కొత్త పండుగ, దాని తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి పండుగ, దాని తర్వాత జనవరి మాసంలో ఫిబ్రవరి మాసం, మాఘమాసంలో వచ్చేటువంటి జాతర తర్వాత తిరుగువారం తర్వాత మళ్ళీ మే నెల వచ్చేసరికి రోహిణి కార్తెతోటి మళ్ళీ శూలాల పండుగతోటి ఈ కాలచక్రం ఏ విధంగా గుండ్రగా తిరుగుతుందో అదేవిధంగా ఈ అమ్మవారికి సంవత్సరాది పొడుగుతున్న పండుగలు ఉన్నవి. ఈ క్రమం లోపల జాతరను మరి నడిపించేటువంటి క్రమం లోపల ఈ కరువు కాటకాల వల్ల వేరు గ్రామాల్లో స్థిరపడ్డటువంటి మా వడ్డలు, అంటే 5వ గోత్రం వారికి వడ్డతనం చేయాల్సింది 3వ గోత్రం వారికి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జాతర నడిపించి మళ్ళీ వాళ్ళు అక్కడికి ఎక్కడైతే స్థిరపడ్డారో అక్కడికి వెళ్ళేవారు. ఆ సందర్భం లోపల మరి ఇప్పుడు ఈ ఇబ్బందులను అప్పుడు ఉన్నటువంటి ఈ ఊరిలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, తర్వాత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఆలోచించుకొని మరి జాతర జరిగే స్థలమును బాయక్కపేట గ్రామం నుంచి 1942 సంవత్సరం లోపల అప్పటి పెద్ద మనుషుల ఒప్పంద సాక్ష్యాలు, అంటే ఒప్పంద పత్రాల ఆధారంగా మరి జాతరను ఒప్పందాలు రాసుకొని, ఇవి అప్పుడు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు. ఈ ఒప్పంద పత్రాల ఆధారంగా మేడారంలో మొదటి జాతరను 44లో నిర్వహించుకోవడం జరిగినది. అప్పటి నుంచి చందా, సిద్ధపోయిన, కొక్కెర, కాక మరియు మొదలగు పూజాలందరము కలిసి జాతరను నడిపించలేనటువంటి పరిస్థితులలో కూడా మరి దాతలుగా, తలపతులుగా మేము, అంటే మా పూజా విధానం ప్రకారము మీరు ఇప్పుడు జనరల్ దేవస్థానాలకు వెళ్ళినప్పుడు పూజారి అని అక్కడ పిలుస్తారు, అయ్యవారు అని పిలుస్తారు, కానీ మా ఈ దేవస్థానాలలో మా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేసరికి తలపతి, వడ్డే, బోయిడు, ధూప వడ్డే, జలక వడ్డే అనే పేర్లతోటి పిలుచుకుంటాము. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఆ పేర్లు ఉంటాయి తప్ప, కానీ ఈ దేవస్థానాలలో పిలిచే అయ్యవారు, పూజారి అనే పదాలు మా దగ్గర వాడము. కాకపోతే ఇప్పుడు జాతర దేవాదాయ శాఖ పరిధిలో 72లో వెళ్ళినప్పుడు
వాళ్ళు కోర్టు పరిధిలో హైకోర్టులో కాంప్రమైజ్ డిగ్రీ ప్రకారం పూజారులనే గుర్తిస్తాము తప్ప కానీ మాకు ఈ తలపతులు వడ్డెలు ఇవన్నీ మాకు తెలియదు అనే పదాలను మరి దాంతో అప్పటి నుంచి పూజారులుగా పిలువబడుతున్నాం. 1944లో మొదటి జాతర మొదలుపెట్టుకొని జాతర నిర్వహిస్తున్నటువంటి క్రమం లోపల మరి అప్పులు తీసుకొచ్చి జాతర నడిపించే పరిస్థితులు లేనప్పుడు మరి చలవాయి దేశస్తులను బండా లక్ష్మణరావు చలవాయి దేశం వెలమాయన అతని దగ్గర అప్పు తెచ్చి డబ్బులు కట్టలేని పరిస్థితి, జాతర నడిపించాము డబ్బులు కట్టలేదు. అప్పుడు అతను మాకున్నటువంటి ఆధారం ఈ జాతర మీదనే ఆదాయం వస్తుంది కాబట్టి జాతరను ఆక్రమించుకొని దేవుని కూడా నా దేవుడు అని తీసుకుపోవడం జరిగినది. 2 జాతరలు అతనే చేసుకోవడం జరిగింది. అతని నుంచి జాతరను విడిపించుకోవడానికి ఈ మా అప్పటి దేవతల కమిటీ అధ్యక్షులైనటువంటి కొద్దిపల్లి బుచ్చయ్య గారు మా చందా పరమయ్య పేరున జిల్లా కోర్టు కానీ పరకాల తాలూకాలో ఉన్నట్టు పరకాల కోర్టు, తర్వాత మన అదాలత్ మహబాద్ అప్పుడు డివిజన్ కోర్టు, తర్వాత వరంగల్ అదాలత్ జిల్లా కోర్టు, ఈ 3 కోర్టులలో కూడా తహసీల్దారు కలెక్టర్ కలిసి మా మీద కేసులు వేసినప్పటికీ కూడా ఆ 3 కోర్టులలో మేము కేసు గెలవడం జరిగినది. ఆ తదనంతరం మళ్ళీ కలెక్టరు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టరు తర్వాత ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఇద్దరు కలిసి హైకోర్టులో మా మీద కేసు వేయడం జరిగినది. అంటే మా పరిధిలో జరుగుతున్నది కాబట్టి ఈ జాతర మీద వచ్చే ఆదాయంలో మాకు కూడా కొంత భాగం ఇవ్వాలని అనడంతో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఈ జాతరను పూర్తిగా మేము మా పైసలతోటి మా ఆధిపత్యములు మా ఆచార పద్ధతుల సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకుంటున్న జాతరలు మీకు మరి శిస్తు రూపంలో కట్టాలనేసరికి మేము కట్టాలని వ్యతిరేకించడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగినది. హైకోర్టులో ఆశ్రయించడంతో 2వ అప్పీల్ కింద వాళ్ళు వేయడం జరిగినది. ఆ కేసును కోర్టు కొట్టివేయడంతో మళ్ళీ కలెక్టర్ చీఫ్ సెక్రటరీ ఇద్దరు కలిసి మళ్ళీ హైకోర్టులోనే మళ్ళీ 3వ అప్పీల్ కింద వేయడంతో మరి ఈ జాతరను అక్కడికి వెళ్ళి కోర్టు కేసు చూడడము నడిపించడము అంత దూరాభారము ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అప్పుడున్నాడు పెద్దలందరూ చనిపోవడంతో మరి నడిపించే వాళ్ళు లేక దాని మీద అవగాహన లేక మా వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అనడంతో 1972లో హైకోర్టు ఇచ్చిన కాంప్రమైజ్ ఈ కాగితాల ఆధారంగానే ఇప్పుడు మా పూజార్లకు 33 పైసలు అనేది అంటే 5% సూపర్విజన్ రిజర్వ్ ఫండ్ 10% సూపర్విజన్ ఛార్జీలు తర్వాత అవి పోను మిగిలినటువంటి 85 పైసలలో 33 పైసలు పూజార్లకు 67 పైసలు దేవాదాగా తీసుకునే విధంగా కాంప్రమైజ్ విక్కి అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు మాకు పూజార్లకు వాటా ఇస్తూ ఈ చందా సిద్ధమైన కొక్కెర కాక వంశస్థులం అందరం కలిసి జాతరను నడుపుకుంటూ రావడము జరుగుతున్నది. 1972లో అధికారిక అంటే 68లో కేసు కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా దాన్ని అధికారికంగా పత్రాలను తయారు చేసి ఇచ్చే సందర్భము 4 సంవత్సరాలు పట్టింది. అంటే 72లో దేవాదాయ శాఖ పరిధిలోకి మేడారం జాతర పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మీరు కూడా మేడారం వెళ్ళి వస్తున్నారు అనుకుంటారు. అక్కడ ఇప్పుడు జరిగేటువంటి విధానము దేవాదాయ శాఖ పూజారులుగా మేము అందరం కలిసి కోఆర్డినేషన్లో చేసుకుంటున్నటువంటి జాతర నడిపిస్తున్నటువంటి క్రమం. మరి 2 సంవత్సరాలకు ఒకసారి పూజ ఎందుకు చేసుకుంటారు, ప్రతి సంవత్సరం ఎందుకు చేయరు? దానికి కూడా సంబంధం ఉంది. ఇప్పుడు ఏదున్నా లచ్చక్కలు ఉంటే ఏదైనా కొండ మీద కూతునైనా తీసుకురావచ్చు అనేది సామెత. అది మీకు తెలుసు మాకు తెలుసు. పైసలు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది. కానీ జాతర నడిపించలేని పరిస్థితుల్లో అప్పు తెచ్చి కట్టకపోతేనే జాతర నాదని తీసుకుపోయినటువంటి సందర్భం, కోట్లకు తిరగాల్సినటువంటి సందర్భం. మరి అలాంటి పరిస్థితుల్లో తల్లి మరి మీ రోజైతే ప్రతి సంవత్సరం అయితే చేయలేము, చేయాలంటే నీకు కావాల్సిందే, నీకు పెట్టలేము, నువ్వు ఆదిశక్తివి, నీకు ఆహారం పెట్టాలంటే మరి ఎక్కడ మహాభారతం లింకులు అక్కడ 18 లక్షల సైన్యం చనిపోతే వాళ్ళ రక్తం నువ్వు తాగితేనే అప్పుడు నీ కడుపు నిండుతుంది. శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే ద్రౌపదికి మాట ఇచ్చిండు, మరి అంత అన్నం మేము పెట్టాలంటే మేము పెట్టగలుగుతాం, పెట్టలేము, మా దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి తల్లి మేము ప్రతి సంవత్సరం చేయలేము, 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తామని మొక్కుకొని అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం లోపల మాఘశుద్ధ పౌర్ణమి గడియలలో జాతరను నిర్వహించుకుంటాం. పౌర్ణమి గడియల్లోనే ఎందుకు చేస్తారు? పౌర్ణమి గడియల్లోనే ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనము అమ్మవారిని ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి సూర్య దేవాలయం అది సూర్యుడు అంటే మనం ఏది ఉత్తరాయణ కాలం లోపలనే చేస్తూ మా సూర్యకిరణాలు ప్రత్యేకమైన ఆ రోజున ఎందుకు పడాలని మనం అంటే అప్పుడు నిర్మించినటువంటి శిల్పులు కావచ్చు రాజులు కావచ్చు దానికి ఒక టెక్నిక్ అంటే సైన్స్ దేనికైనా ఆ పద్ధతిని ఎందుకు పెట్టారు, సూర్యకిరణాలు పడాలి అనేది. అట్లాగే ఇక్కడ కూడా మాఘశుద్ధ పౌర్ణమి గడియలలో ఎందుకు చేయాలంటే అమ్మవారు మాకు దొరికినటువంటి రోజు, మేము పెంచుకున్నటువంటిది ఆమెను గట్టు మీద వదిలిపెట్టింది, తర్వాత ఇక్కడ నుంచి మాకు పెళ్లి చేసినటువంటి రోజు, సంబంధం మాట్లాడి పెళ్లి చేసినటువంటి సందర్భాలు అన్నీ కూడా మాఘమాసంలో చేసినటువంటి రోజులు కాబట్టి ఆ జాతరను కూడా మాఘమాసంలోనే తీసుకొచ్చి అమ్మవారిని గట్టు మీద నుంచి గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత శుక్రవారం రోజున అంటే మాఘ పౌర్ణమి గడియల్లో ఉన్నటువంటి ఆ చంద్రుని యొక్క కిరణాలు అమ్మవారిని మేము గద్దెల మీద ప్రతిష్ఠించడం ఆ కిరణాలు దాని మీద పడ్డ తర్వాత ఈ కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులు అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, గాలి ఉంటుంది, ధూళి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దానివల్ల శక్తి కొంత నశించడం జరుగుతుంది. మళ్ళీ ఆ శక్తి రీజనరేట్ అంటే పునరుద్ధరించాలంటే ఆ కిరణాలు దాని మీద పడితేనే దానికి మళ్ళీ ఆ శక్తి అనేది వస్తుంది. కాబట్టి అందుకని మాఘమాసం గడియలోనే మాఘశుద్ధ పౌర్ణమి గడియల్లోనే చేయాలి. అది ఆనవాయితీ, అది పద్ధతి, మా ఆచారం. మరి కొంతమంది జాతర కాకముందే జాతర ముందు వస్తున్నారు కదా, దానికి ఏమన్నా ఉందా లేకుంటే? వాస్తవానికి మొక్కులు అనేటివి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు
అభివృద్ధి చెందినము, టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలము. ఇప్పుడు రవాణా మార్గాలు కానీ అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అప్పుడు మెరుగుపడినటువంటి పరిస్థితి, నడిచిపోవాల్సింది, ఎడ్ల బండ్లలో పోయేటువంటి పరిస్థితులు. మరి జాతరను నిర్వహించేటప్పుడు వాస్తవానికైతే మేము పూజారులుగా కోరుకునేది ఏంటంటే, అసలు జాతర అంటే అమ్మవారిని గట్టు మీదకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత మొక్కులు పెట్టుకుంటేనే మంచి జరుగుతుంది అనేది మాకు తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితులు, ఈ కోట్లాది మంది వచ్చే భక్తులలో తెక్కుచిలాటలో ఆ ఇబ్బందులలో చిన్నపిల్లలను ఇట్లాంటి పిల్లలను పట్టుకుని అందులోకి వెళ్ళి నువ్వు మొక్కు పెట్టుకోవాలంటే పెట్టుకోలేని పరిస్థితి. ఆ సందర్భం కొంత వెసులుబాటుగా సంవత్సరాది పొడుగుతున్నాయి. అంతకుముందు కూడా తక్కువ ఇప్పుడు ఏంటంటే రవాణా మార్గాలు ఏర్పాటైన తర్వాత ఇప్పుడు సంవత్సరాది పొడుగుతన వచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దానికి నియమం అంటూ ఖచ్చితంగా ఎందుకు పెట్టుకుంటున్నాను అది కాదు, వెసులుబాటును అంటే భక్తులకు మీకున్నటువంటి వెసులుబాటు. అమ్మవారిని మీరు ఎందుకు పెట్టుకున్నా, ముందే వచ్చి ఎందుకు పెడతానో, నేను రాలేదు కదా, నేను గద్దల మీద లేను కదా, ఎందుకు పెట్టుకుంటాను అనేది సందర్భం కాదు. ఎప్పుడు పెట్టుకున్నా నాకు పెట్టినట్టే, ఎందుకంటే మీకున్న వెసులుబాటుని. భక్తుని వెసులుబాటే తల్లికి వెసులుబాటు. ఆమె చెప్పినట్టు నడవాలి, నేను ఉన్నట్టే ఉండాలంటే కూడా అక్కడ కూడా మళ్ళీ నియంత్రిస్తూ, దేవుళ్ళలో కూడా నియంత్రిస్తూ అలాంటి లక్షణాలు అనేది కాకుండా మీ వెసులుబాటు పెట్టుకొని నాకు చెల్లించే మొక్కులు చెల్లించుకోండి అనేది విధానం. మీకు మన జాతర స్టార్ట్ అవుతుందని ముందు ఏ విధంగా మీకు అప్పుడు క్యాలెండర్లో ఏమీ లేవు కదా, మీకు ఏ విధంగా తెలిసేది ఈ టైంలో పెట్టుకోవాలని చెప్పేసి? కరెక్ట్. ఇప్పుడు మనకున్నటువంటి ఇప్పుడు మన కాల ఋతువులు 6, మన మాసాలు 12, కార్తులు 24. మరి ఈ కార్తుల ప్రకారం మన ప్రకృతి ఏ విధంగానైతే ఇప్పుడు మనం అనుకుంటాం, ఎండాకాలం అనగానే ఫస్ట్ వచ్చేది ఉగాది అనగానే అంటే వసంత ఋతువు అనగానే చెట్లు చిగురిస్తాయి అనేది మనకు. ఆ ఋతువులు ప్రకృతిని బట్టి మనం ఋతువులను బట్టి మనం మాకుండేటువంటి పండుగలు ఇవి కూడా ఆ ఋతువులను బట్టి మేము గమనించుకుంటేది. పలాని ఋతువు వస్తుందని, పలాని మాసము, పలాని కార్తులు, వీటి ప్రకారమే ఆ కార్తులలో పలాని పండుగ చేయాలనేది మన క్యాలెండర్ లేకపోయినా కానీ ప్రకృతి. ఇప్పుడు మనం క్యాలెండర్లను ఇవన్నీ చూస్తున్నాం కానీ అప్పుడు క్యాలెండర్లు జాములు, నడిరేయి అటువంటి కాలమానం ప్రకారం 1 గంట అంటున్నాం, 2 గంటలు, 3 గంటలు. కానీ అది మొదటి రేయి, 2వ రేయి, 3వ జాము, 4వ జాము, అవి నీళ్ళను బట్టి నేటి సందర్భాలు, సూర్యుని బట్టి, గమనాన్ని బట్టి మనం కాల నిర్ణయాన్ని చేసుకున్నాం. పండుగలు కూడా అదే పద్ధతిలో చేసుకుంటున్నాం. దాన్ని అనుసరించి మన కాలమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దానికి క్యాలెండర్కును దీనికి ప్రకృతితోటి ముడిపడ్డటువంటి పూజారులము, ప్రకృతిని ఆరాధించే వాళ్ళం కాబట్టి మాకు ఈ క్యాలెండర్లతో ప్రకృతిని గమనించే మేము మా పండుగలు, పూజా విధానాలను జరుపుకుంటాం. ఈ ప్రకృతి మీకు తల్లి ఏదైనా రూపకంగా మీకు వస్తుందా, మీకు చేసుకోవాలని ఏమన్నా మీకు సిగ్నల్స్ ఇస్తుందా? సిగ్నల్స్ చూపెడుతుంది. అది ఏ విధంగా అనేది అంటే మనకు చూపెడతాం. పండుగ వస్తుందనగానే ఆమె కొంత మనకు కళలను, నీడలను, లేకపోతే ఒక వస్తువు రూపంలో, లేకపోతే ఒక ఆకారం రూపంలో చూపెట్టి నేను అని అవుపడుతుందంటే మాకు ఎప్పుడు అవుపడుతుంది? ఆ గడియలలో మాత్రమే అవుపడుతుంది. అవుపడ్డది అంటే ఇది సందర్భం కాదు. మేము పోయిన వాళ్ళం అడవికి వెళ్ళినప్పుడు మేము గమనిస్తూ ఉంటాం. ఈ సందర్భం కాదు కదా, ఎందుకు అవుపడ్డది ఇక్కడ ఈ సందర్భం అంటే మనకు అవుపడ్డది అంటే ఆ గడియలు ఏవో దగ్గరికి వచ్చినాయి, అందుకే మనకు దర్శనం ఇచ్చి ఈ రకంగా చెప్పిస్తున్నది అనేది పిల్లల రూపంలో కావచ్చు, ఇంకేదైనా జంతువుల రూపంలో కావచ్చు, పక్షుల రూపంలో కావచ్చు, ఏ రూపంలో మనకు చెప్తూ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఈ సందర్భం వచ్చింది కాబట్టి అంటే గడియలు దగ్గరికి వస్తున్నాయి, అందుకే మనకు దర్శనం ఇస్తున్నది, అవుపిస్తున్నది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మేము మా పండుగలకు కూడా సమాయత్తం అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి ₹3 విధారులకు 65 పైసలు అంటే తర్వాత 10% సూపర్ జాతర నేను ఒక స్కూల్